మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. వేణుగోపాల్ గారు, ప్రస్తుతం టీటీడీ ఎలాంటి చర్యలకు కార్యాచరణం రూపొందిస్తుంది? అంటే ఇప్పటి వరకు కేవలం ఆరోపణలు అంటని చెప్పి తోసిపుచ్చింది. ఇప్పుడు టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. టెక్నికల్గా ఒక నివేదిక అనేటటువంటిది XYZ అధికారులంతా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మన దృష్టికి తీసుకొచ్చారు. వేణుగోపాల్ గారు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఏ రకంగా ఉండబోతుంది కోర్స్ ఆఫ్ యాక్షన్? సార్ ఈరోజు ముందుగా ఈరోజు ఏదైతే ఈ సమస్యలు బోలే బాబా సంస్థ కానీ, వైష్ణవి డైరీ కానీ, మాలగంగా డైరీ కానీ, ఏఆర్ డైరీలు కానీ, ప్రీమియర్ కంపెనీ కూడా సార్ వైష్ణవి అండి, ప్రీమియర్ అండి. ఎస్ వేణుగోపాల్ గారు, కంటిన్యూ ప్లీజ్. లాంటి సంస్థలు బ్లాక్ లిస్ట్ లో ఉండే సంస్థలకి ఈ రోజు ధైర్యం చేసి ఈఓలు, అదే విధంగా ఏదైతే ఆర్థిక సలహాదారులు కానీ, జిఎంలు కానీ వీళ్ళు ఇచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ఇవ్వరు. ఎందుకంటే చైర్మన్లు, బోర్డు మెంబర్లు ముఖ్యం ఈరోజు టీటీడీలో. ఏది చేయాలన్నా కూడా ఆ బోర్డులో ఆమోదం తెలిపి ముందుకు పోవాలి. అలాంటిది ఖచ్చితంగా రాబోయే దీంట్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా సీరియస్నెస్ గా ఏదైతే నిజాయితీగా ఉండే వాళ్ళని పొలిటికల్ గా తీసుకొని వచ్చి, మళ్ళీ ఏదైతే ఐఏఎస్ఎల్ని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి, ఏదైతే దేవుడు అంటే భయం ఉండేవాళ్ళు, దేవుడు అంటే భక్తి ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని బోర్డులో పెడితే ఇలాంటి ఏదైతే బ్లాక్ లిస్ట్ లో ఉండే సంస్థలకు కూడా ఏదైతే ఆ సంస్థకు మనం ఇస్తున్నప్పుడు వాళ్ళ హిస్టరీ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళకి గతంలో ఎక్కడన్నా వాళ్ళకి రిమార్క్స్ ఉన్నాయా అని చూసి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఈరోజు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఏమంటాడు, మాకేం సంబంధం లేదు, ఇది అధికారులకే సంబంధం అంటాడు. ఇక కరుణాకర్ రెడ్డి గారి చైర్మన్ గారి అప్పటిక చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఏమంటాడు, అసలుకి దీంట్లో కల్తీ నెయ్యి అనేది ఇది కొవ్వు పదార్థాలు లేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది అంటాడు. నీట్ గా ఏదైతే వాల్యూమ్ 97 to 96 ఉంటే అది గుడ్ కొలెస్ట్రాల్, ఇది ఫ్యాట్ ఉంటుంది. ఆ తర్వాత 102.4 నుంచి 102.4 ఆ టైప్ లో వస్తే అది ఖచ్చితంగా కొలెస్ట్రాల్ ఏదైతే ఖచ్చితంగా జంతువుకు కలిసిందని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చాయి. NDDB రిపోర్ట్లు అంటారు, ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇలాంటివన్నీ ఇచ్చాయి. కానీ చేసే తప్పు కూడా దాన్ని సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నాయి ఇక్కడ చైర్మన్లు, బోర్డు మెంబర్లు. అదే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఒకరేమో చైర్మన్ మాకు సంబంధం లేదు, ఉద్యోగస్తులు చేశారంట. ఇంకొకరేమో దాంట్లో జంతుకు కలవలేదని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అని మాట్లాడతారు. అంటే ఎంత దిగజారిపోయారు. అంటే డబ్బే ముఖ్యమా? ఈరోజు విలువలు లేదా? ఈరోజు దేవుడు అంటే భయం లేదా? కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటే బోర్డు అనే దాన్ని స్ట్రిక్ట్ చేయాలి. అదే విధంగా బాధ్యత కలిగిన అధికారులని దాంట్లో వేయాలి, మార్కెటింగ్ దీంట్లో. అలాంటివి చేసినప్పుడే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. శ్రీశైలం గారు. ఎస్ వీరశేఖర్ గారు, ప్లీజ్ కంటిన్యూ అండి. వీరశేఖర్ గారు. ఎస్ వెల్కమ్ టు ప్రకాష్ రావు గారు. మీరు గతంలో కూడా తిరుపతి ఔన్నత్యాన్ని, తిరుపతి గొప్పతనాన్ని పరిరక్షించేందుకు మీరు ఉద్యమాలు చేశారు. అందులో కూడా లడ్డు నాణ్యత, ఇతర అంశాలు ఎప్పుడన్నా మీరు పొందపరిచారా? లేదు అంటేనంటే ఏ అంశాలపైన మీరు మేజర్గా తిరుపతి మీ టాప్ లిస్ట్లో పెట్టుకున్నారు? తిరుపతిని గురించి లాస్ట్ 3-4 years నుంచి చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యామండి. మీకు తెలిసింది బిఆర్ నాయుడు గారు ఆయన ఇన్స్టాగ్రామ్లో మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మీద చాలా నాస్టీగా పోస్ట్ చేశారు. ఇది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈజ్ ఎ ఫేక్ ఆర్గనైజేషన్ అండ్ ప్రకాష్ రావు ఈజ్ ఎ ఫేక్ పర్సన్. సో అటువంటిది ఆయనది ఆర్గనైజేషన్కి ఎవరు సపోర్ట్ చేయకూడదని ఆయన వెబ్సైట్లో పెట్టి, ఆయన వెబ్సైట్లో కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం వెబ్సైట్లో కూడా పెట్టాడండి మన గురించి. ఎందుకు పెట్టాడు? 4 things I want to mention అండి. ఒకటి,
ఐ హ్యావ్ బీన్ సేయింగ్ తిరుపతిలో 4,000 క్రిస్టియన్స్ ఆర్ వర్కింగ్ అని చెప్పానండి. ఆయన ఒప్పుకోలేదు. ఓకే పోనీ ఒప్పుకోవచ్చు. బండి సంజయ్ గారు 1,000 అన్నారు కదా, అది ఆయన ది రెస్పాన్సిబుల్ పర్సన్, సెంట్రల్ మినిస్టర్, ఆయన చెప్పింది కూడా వినకుండా దాని ఇష్టం వచ్చిన ఎవరు లేదు అనుకుంటా కూర్చున్నాడండి ఆయన. అలాగే ముంతాజ్ హోటల్ అనేది అసలు దాని పక్కన ఎందుకు తీసుకురావాలండి వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు. అలాగే సో జబ్లీకి జమాత్ ఇక్కడ తీసుకొస్తారన్నారు. 2 days ముస్లిమ్స్ వాళ్ళ యూత్ని తీసుకొచ్చి రాడికలైజ్ చేయడానికని తీసుకొస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. తిరుపతిలో ఆఫ్ ఆల్ ది ప్లేసెస్ లూలు మాల్కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది తిరుపతిలో. అది గనక పర్మిషన్ అది అంటే ఇప్పుడు వరకు ఏం కాలేదు. అది గనక పర్మిషన్ ఇచ్చారు అంటే అండి, యూ కెన్ ఫర్గెట్ అబౌట్ తిరుపతి, యూ కెన్ ఫర్గెట్ అబౌట్ తిరుమల. ఎందుకంటే సో విత్ ఇన్ ఇయర్ a Muslim will get elected as a mayor of Tirupati. He will start Sharia law. He will definitely make sure 5 times they will do namaz on the streets. They block the streets instead of for 2 minutes or 3 minutes. They can do for half an hour. What is it you can do? See, point ఏంటంటే we as Hindus, we are failing totally. We have to demand abolition of this Endowment Act. Now the first two missions and మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ఒకటి abolish Endowment Act, second is protect, promote and preserve సనాతన ధర్మ. ఎస్, ఇది గనక చేయలేకపోతే మనం హిందూగా పుట్టినందుకు వాట్ ఈస్ ఇట్ వీఆర్ డూయింగ్? ఊరిని కూర్చుని ఆ పొలిటీషియన్స్ని ఎమ్మట పడటం, ఏదో పొజిషన్స్ కోవటం, అండ్ దెన్ వీళ్ళకేమో డబ్బులు ఇచ్చేసాం ఓట్లు చేయించడం అంటే ఎంత దరిద్రం అయిందంటే దేశం. సనాతన ధర్మం అనేది ఒకప్పుడు ఎటువంటి మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఉండేయో ఆల్మోస్ట్ ఆపోజిట్ లాగా అవుతుంది అనమాట. సో ఎవ్రీ హిందూ షుడ్ థింక్ దట్ సనాతన ధర్మ ఈజ్ దేర్ మదర్. ఆల్ ది టెంపుల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ మదర్ చిల్డ్రన్. ప్రకాష్ రావు గారు ప్రైమ్ టైం డిబేట్ లో చిన్న బ్రేక్, కొద్దిగా మీ లైటింగ్